నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మన జర్నలిస్టులకు సంబంధించి అలాగే యూట్యూబర్స్‌కి మెన్షన్ చేసి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో, మనకి ఈరోజు మనతో పాటు మా సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగుంది. యాహ్! సార్, నేను చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా అసెంబ్లీలో ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్‌లు పెడుతున్నారు, జర్నలిస్టులు అయిపోతున్నారు, రకరకాల వీడియోలు పెడుతున్నారు, థంబ్‌నెయిల్స్ పెడుతున్నారంటూ చాలా ఆహ్, ఆహ్, నా చాలా ఘోరంగా మాట్లాడారు. అంటే బట్టలోడు తీసి కొడతా వాళ్ళని, నాకు లిస్ట్ ఇవ్వండి, ఆ లిస్ట్‌లో లేని వాళ్ళు ఉంటే మాత్రం ఎవరైతే వీడియోస్ పోస్ట్ చేస్తారో వాళ్ళని బట్టలోడు తీసి కొడతా అంటూ ఒక రకమైన లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. దీనికి మీరేం చెప్తారు యాస్ ఎ జర్నలిస్ట్‌గా, సీనియర్ జర్నలిస్ట్‌గా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించాల్సింది జర్నలిస్ట్ ఎవరు కానిది ఎవరు అనడం కంటే కూడా జర్నలిస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరు అయిన వాళ్ళు ఎంతమంది, ఓకే, అది కాస్త మనం ఆలోచిస్తే బాగుంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి కోపడ్డారని అంటే ఒకటి ఎవరో ఒకరు ఏదో తప్పు చేశారు కదా అని అందరిని అదే కాటన్ కట్టేయడం అనేటువంటిది ఎవరికైనా తప్పు. రాజకీయ నాయకుల విషయంలోనూ కూడా అదే. ఇప్పుడు ఇది ఎలా అయిపోయిందంటే అమ్మా, ఇది ఎవరి తప్పు అంటే తేల్చి చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి అయ్యండి, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి అదేమో ఫోర్త్ పిల్లర్ అన్నటువంటి 4వ స్తంభం అనేటువంటి జర్నలిజానికి సంబంధించి ఆయన అంత దురుసుగా కామెంట్ చేసే స్థితికి వచ్చింది అంటే ఇది కేవలం ఆయన వల్ల ఒకటే, రాజకీయ నాయకుల వల్ల ఒకటే కాదు, ఇందులోనే జర్నలిస్టుల ప్రమేయం కూడా అంతో ఇంతో ఉంటుంది. అన్నిటికీ మించి ఆయన అన్న ఒక మాట ఇంతకుముందు మీరు అన్నారు, యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరు, అదైతే వాస్తవం. యూట్యూబ్ పెట్టుకున్న ప్రతి ఒక్కరైతే జర్నలిస్టులు కాదు. జర్నలిజం అనేది ఇట్స్ ఎ స్కిల్ఫుల్ ప్రొఫెషన్. ఆ స్కిల్ఫుల్ ప్రొఫెషన్ని ఇప్పుడు ఏం చేశారు, జీమెయిల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసేయడం, ఆ తర్వాత జర్నలిజం అంటే ఏమిటో తెలియని వాడు కూడా జర్నలిజం గురించి మాట్లాడడం, ఇలా మనం ఏదైనా మాట్లాడితే కనుక వాళ్ళకి చాదస్తం ఎక్కువ అని అనడం. సో వీటన్నిటి కారణాల వల్ల మీకు ఒక విషయం చెప్తాను చూడండి, జర్నలిజం అనేది ఎలా అంటే అది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంటుంది, గ్లామరస్గా ఉంటుంది. ఒకసారి మీరు ఏదో ఒక వార్త పెడతారు యూట్యూబ్లో, వైరల్ అయిపోతుంది, మీకు అంత ఇంత కాస్త డబ్బులు వస్తాయి. అప్పుడు మీరేమనుకుంటారు, ఏముంది మనం ఎక్కడో పోయి క్లర్క్ పనులు చేయడం ఎందుకు, ఏదో చిన్న 4 ముక్కలు రాసి పెడితే చూసావా సాయంత్రం అయ్యేసరికి జేబులో డబ్బులు వచ్చి పడతాయని. నడిచినంతకాలం అంతా బాగానే ఉంటుంది, కానీ ఎంతకాలం నడుస్తుంది, ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుంది. బ్రేక్ పడి దెబ్బ పడిన రోజు మనం నీతిని, అదేదో సినిమాలో ఉన్నట్టు డబ్బులు ఉన్నప్పుడు మనం మన సుఖాల గురించి మాట్లాడుకొని కష్టం వచ్చినప్పుడు నీతి నిజాయితీ అని మాట్లాడడం తప్పు అవుతుంది. ఇప్పుడు ఆ జర్నలిజం అనేటువంటిది నైతికతో కూడినటువంటి ఒక ప్రొఫెషన్ అని మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చారు. ఇది చాలా పెద్ద చరిత్ర. అసలు జర్నలిజం ఈరోజు ఈ రూపంలో ఉండడానికి ఎవరు బాధ్యులు అంటే కనుక వెనక ఉండేటువంటి కొన్ని వేల మందిని క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. అసలు దీన్ని కార్పొరేట్ చేసిన వాళ్ళు ఎవరు, దీన్ని ఒక ఉద్యోగంగా మార్చిన వాళ్ళు ఎవరు. జర్నలిజం ఈజ్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్. జర్నలిజం ఒక ఉద్యోగం కానే కాదు. ఎప్పుడైతే నువ్వు ఉద్యోగం అనుకున్నావో అది జర్నలిజం కాదు. అది నెల జీతం నేను తీసుకుంటున్నాను, నేను అనొచ్చు మీరు, మిగిలిన ప్రొఫెషన్ లాగా ఈ ప్రొఫెషన్ని మనం ఎందుకు తీసుకోకూడదని మేబీ. బట్ ఇక్కడ జర్నలిజాన్ని ప్రొఫెషన్గా తీసుకున్నప్పుడు నువ్వు ఒక థర్డ్ పార్టీగా ఏ రిపోర్టు ఇవ్వలేవు. కారణం ఏంటంటే ఈరోజు మీరు మీడియా మొత్తం కూడా పోలరైజ్ అయిపోయింది. ఏ పొలిటికల్ లీడర్ అయితే జర్నలిస్టులను తిట్టారో ఆ పొలిటికల్ లీడర్ల పంచలోనే ఈ జర్నలిజం అంతా గుప్పిట్లో ఉంది. ఇప్పుడు ప్రతి పత్రిక కూడా పొలిటికల్ లైన్ మొదట్లో ఉండేది, ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు పత్రిక లైన్ పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళే పేపర్లు వాళ్ళే పెడుతున్నారు, టీవీలు వాళ్ళే పెడుతున్నారు, యూట్యూబ్ ఛానల్స్. ఇప్పుడు అంతెందుకు, ఏ పార్టీకైనా సోషల్ మీడియా లేని పార్టీ ఏదైనా ఉందా? మళ్ళీ ఇంత మాట అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా లేదా, బీఆర్ఎస్ పార్టీకి లేదా, బీజేపీకి లేదా, ఎన్నికలప్పుడు రెచ్చిపోయి వాళ్ళు పని చేస్తలేదా? మీరు అంతే కదా, 15,000 20,000 ఇచ్చేసి ఎదగాల్సిన వాడిని పెరగాల్సిన వాడిని యువకుడిని తీసుకొని వచ్చి ఒక యూట్యూబ్ అన్ని తెచ్చి పడేస్తారు మీరు. వాళ్ళు తిట్లు పెట్టడం, ఎంత ఎక్కువ తిట్లు పెడితే అంత మంచిది అనేటట్టు కాంపిటీషన్ జరుగుతుంది, బూతుల కాంపిటీషన్ జరుగుతుంది. ఈరోజు రేపట్లో మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్లోన 3 చుక్కలు పెట్టని ఏదైనా ఒక థంబ్నెయిల్ చూపించండి, మళ్ళీ ఎందుకు ఈ దురవస్థ? అసలు ఆ థంబ్నెయిల్ ఫ్యాక్టరీ అనేది ఏంటి? అసలు మనకు జర్నలిజంలో సింపుల్ ప్రిన్సిపల్ ఏంటి, హెడ్డింగ్ పెట్టే ముందు ఆలోచించి పెట్టాలి. ఈవెన్ టీవీలోన హెడ్లైన్స్ చదివేటప్పుడు ఆలోచించి చదవాలి. కానీ అది అలా కుదరట్లేదు కదా. హెడ్డింగ్ని ఇష్టం వచ్చినట్లు పెడతాను నేను, ఏదో ఒకటి సెన్సేషనల్ హెడ్డింగ్ పెడతారు, మ్యాటర్ అది ఉండనే ఉండదు. మేము పేపర్లోనే నువ్వు హెడ్డింగ్ పెట్టినప్పుడు
స్టార్టింగ్ లైన్లో నా మ్యాటర్ లేకపోతే తిట్టేవాళ్ళం. అవును. లీడుకు హెడ్డింగ్కి సంబంధం ఉండాలిరా నాయన అనేవాళ్ళం. ఇప్పుడు లీడ్ కాదు, అసలు వార్తల్లోనే అసలు ఉండట్లేదు. thumbnail లో ఉన్నది ఏం ఇంటర్నల్ గా ఉండదు అది. ఉండట్లేదు. అవును. అలాంటప్పుడు ఎందుకు పెడుతున్నట్టు? ఉమ్. అంటే నీకేదో ఒక దురుద్దేశం ఉన్నట్టే కదా. అవును. అంటే ఏంటి, ఇలా హెడ్డింగ్ పెడితే చాలామంది కామెంట్ చేస్తుండడం. నేను అంతకుముందు సినిమాల్లో చూసేవాళ్ళం. ఉమ్. ఎందుకు బూత్ సినిమాలు తీస్తారు అంటే కనుక ప్రేక్షకులు చూస్తారు కాబట్టి మేము తీస్తున్నాము అని. ఇలాంటి సినిమాలు తీస్తేనే చూస్తారండి అని. ఉమ్. ఓకేనా. ఇప్పుడు ఆ ట్రెండ్ యూట్యూబ్ కూడా ఇలాంటి వచ్చింది. thumbnails పెడితేనే ఎంత పెద్ద బూతు మాట పెడితే, ఎంత పచ్చిగా పెడితే అంత వైరల్ అవుతుంది, అంతమంది చూస్తారు అనేటువంటి గొప్ప నమ్మకంతో యూట్యూబర్లు ఉన్నప్పుడు అంతకు మించి గొప్ప హెడ్డింగ్లు మేమేం ఆశించగలం? అందరూనా అంటే అందరూ కాదు. అవును, మంచిగా ప్రొఫెషనల్గా యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వ్యూస్ ఎంతలో ఉన్నాయి? 4, 5, 10, మహా అయితే ఒక 100, 200 లేవు. వాళ్ళు మిలియన్ల వ్యూస్ లేవు. మళ్ళీ మిలియన్ల వ్యూస్ దేనికి వస్తున్నాయి అంటే కనుక బూతులకు వస్తున్నాయి. మళ్ళీ ఇవన్నీ వ్యూస్ చూస్తున్న వాళ్ళు ఎవరు? యూత్, అబోవ్ యూత్, కొంచెం మిడిల్ ఏజ్ దాకా వాళ్ళు చూస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మధ్య కాలంలోన అది కాస్త ఓల్డ్ ఏజ్ కూడా వచ్చేసింది. యూట్యూబ్ చూసే వాళ్ళ ప్రేక్షకుల సంఖ్యలోన ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో అంటే ఏంటి, అందరికీ బూతు కావాలి. ఒకానొకప్పుడు మానసికంగా బూతును ఆనందించేవాళ్ళు. దీన్ని మనం టెక్నికల్ టర్మ్లో చెప్పాలంటే దీన్ని జానపద మనస్తత్వము అంటారు. ఏమంటారు? జానపద మనస్తత్వం. అంటే ఇప్పుడు మీరు బాత్రూముల్లోనూ లేకుంటే కనుక ఎక్కడైనా కొంచెం జనరద్దీ ఉన్నటువంటి ప్లేస్లోన అనానిమస్ అంటే ఆకాశరామన్లు రాసేటువంటివి ఉంటాయి. మీరు చూడండి, ఇంతకుముందు ఎక్కడ గోడల పైన ఎవరైనా చిన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసి ఉంటే ఆ ఊరేదో తెలీదు, వాడేదో వచ్చింటాడు, బస్ స్టాండ్కి వచ్చింటాడు, ఆ బెంచ్ పైన చెక్కిపోతాడు అనమాట. ఐ లవ్ ఏదో పేరు పెట్టిపోతాడు. అది ఎవరు చూస్తారు? కానీ అది చూసి చాలామంది ఇదేదో బాగా రాసినారే అని ఆనందించే మనస్తత్వం ఉంటుంది. అలాగే బూతులు ఆనందించే మనస్తత్వం కూడా ఉంది. బాత్రూంలోనూ మీరు చూడండి బూతులు ఉంటాయి. బాత్రూంలో ఉండవలసిన బూతులు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్లో ఉంటున్నాయి. మళ్ళీ దీని తప్పు ఎవరు పడతాను చెప్పండి. మొత్తం నేను అనేది ఏంటంటే ఇదంతా కూడా గుడ్డు ముందా మళ్ళీ పిల్ల ముందా అనే పరిస్థితే వస్తుంది. తప్పు ఎవరిది అన్నప్పుడు అందరూ దోషులే. రాజకీయ నాయకులు ఏమి శుద్ధపూసలు కాదు. అవును, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్న మాటలను అర్థం ఉంది. ఫ్యామిలీని కూడా వదిలిపెట్టట్లేదు, మా ప్రైవసీని అంతా మీరు అడ్డుకుంటున్నారు, మా పిల్లల్ని అంటున్నారు, మమ్మల్ని అంటున్నారు. అవును, ఎదుటివాడి పిల్లల్ని అనిపిస్తున్నది మీ రాజకీయ పార్టీలే కదా, మీరు పెట్టిన సోషల్ మీడియా వాళ్ళే కదా. మీరు కాకపోవచ్చు, ఇంకొకరు సోషల్ మీడియా పెడితే కనుక వాళ్ళే కదా అంటున్నది. మళ్ళీ వీళ్ళని పెంచి పోషిస్తున్న వాళ్ళు ఎవరు? మూలాల్లోకి ఎవరు వెళ్ళరు కదా అని నా బాధ. ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి తిట్టాడని మనం పెరిఫెరల్గా అనుకుంటున్నాం, బాధపడాల్సిందే. నేను బాధపడదని చెప్పాను. జర్నలిస్టులను అనడం తప్పు. ఎందుకంటే జర్నలిజం అనేటువంటిది ఇప్పటికైనా సరే చెయ్యగలిగితే ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రొఫెషన్. చెయ్యగలిగితే, బట్ చేస్తున్నామా అనేది క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ ప్రజలని ఎక్కువ ప్రభావితం చేసే దాంట్లో సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఉంటే, ఇంకో పక్క యూట్యూబ్ కూడా ఒకటి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి యూట్యూబ్లో మీరు అన్నట్టు అవుటర్గా ఒకటి ఉంటే ఇంటర్నల్గా ఒకటి ఉంటుంది. సో యాజ్ ఏ సీనియర్గా వింటారమ్మా. ఇప్పుడు ఐ డోంట్ నో, మీరు ఆ ఏజ్ గ్రూప్ కాబట్టి మీరే చెప్పాలి. ఇంతకుముందు మేము యంగ్ వయసులో ఉన్నప్పుడు ఏదో శృంగార కథలను ఇంకోటి ఏదో వస్తే చలం కథలు మీరు నమ్మరు. మీరు ఒకానొక సందర్భంలో చలం కథలను అమ్మాయిలు చదివితే చెడిపోయిందని అనేవారు. దిండు కింద పెట్టుకునే వాళ్ళు, చదివి దిండు కింద పెట్టేసుకున్నారు. ఆయన పెద్ద బూతులేం రాయలేదు. ఆయన స్త్రీకు ఏముండాలని ఆయన వాదించాడు. ఆయన ఏమన్నాడు, స్త్రీకు మనసు ఉంటుంది, ఆ మనసుకు కొన్ని కోరికలు ఉంటుంది, స్త్రీకి దేహం ఉంటుంది, ఆ దేహానికి సెక్స్ వాంఛలు ఉంటాయి. ఇదే ఆయన ప్రొట్రే చేసింది. ఆమె మిషన్ కాదు, ఆమె మనిషి, ఆమెకు కోరికలు ఉంటాయి, ఆ కోరికలను గుర్తించండి, సంప్రదాయ కట్టుబాట్లు బంధించొద్దండి అని చెప్పేవాడు. దాన్ని ఇంటర్నల్గా చదివేవాళ్ళు, బయట మాత్రం బహిష్కరించేవాళ్ళు. అలాంటిది ఆ సమాజం ఎక్కడ? ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఏదైనా కానీ మీరు గమనించండి, గుప్పెట్లో ఉన్నంత వరకే అందం. ఇప్పుడు సంసారం, శృంగారం అనేది ఎప్పుడు కూడా 4 గోడల మధ్య ఎందుకు ఉండాలి? భూతు పదం అనేది ఎక్కడో ఒక చోట. ఇప్పుడు పూర్వకాలంలో అనేవాళ్ళు శృంగార సమయంలోన నాయకురాలు నాయకుడిని రా అని పిలిచినా తప్పు లేదు అని. అంటే అప్పుడు మాత్రం ఏకవచనంలో పిలిచినా కూడా పర్వాలేదు అని, శృంగార సమయం కాబట్టి. ఇప్పుడు అట్లా కాదు కదా. తిట్లు, పచ్చి బూతులు, పోర్న్ వీడియోస్ మొబైల్లో వచ్చేసిన తర్వాత ఇంకా బూత్ అనే దాంట్లో అర్థమే లేదు. దే ఆర్ సీయింగ్, సమ్ టైమ్స్ దే ఆర్ ఎంజాయింగ్, సమ్ టైమ్స్ దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్. ఏముంది ఇంకా?
ఇప్పుడు అంత బట్టలిప్పి నిలబడిన తర్వాత ఇంకేముంది ఇంకా అవును. సమాజాన్ని దిశమలతో నిలబెట్టే ప్రయత్నం అందరం కలిసి చేస్తున్నాం. ఇది కేవలం ఒక యంగ్ అని కాదు, అందరూ కలిసి చేస్తున్నాం. అవును. ఇందులో మళ్ళీ అదేమంటారు చూడండి, మనం కూర్చునేదే మురికి గుంటలోన, గొంగట్లో కూర్చొని వెంట్రుకలు ఏరినట్టు ఉంది ఈ పరిస్థితి. అవును. యెస్ సార్. మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ ఏంటంటే ఒక జర్నలిజం స్కూల్‌లో పనిచేశారు. వైస్ ప్రిన్సిపల్‌గా వర్క్ చేశారు. చాలామంది తీర్చిదిద్దారు జర్నలిస్ట్‌లుగా. అలాంటి మీరు అసలు జర్నలిస్ట్ అంటే ఏంటి అని అంటే ఏం చెప్తారు? లేదమ్మా, నేను నా పిల్లలకు నా వరకు అయితే, మళ్ళీ వాళ్ళు విన్నారో లేదో అనేది వాళ్ళకి సంబంధించింది. హ్మ్. చెప్పడం వరకు నేనైతే ఒకటే చెప్పాను. జర్నలిజం వృత్తిలోకి నేను మొట్టమొదట ఎవరైనా స్టూడెంట్ వచ్చి కూర్చుంటే నా నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ? ఓకే. సార్ నాకు ఇంట్రెస్ట్, నేను సమాజాన్ని మార్చాలని వచ్చాను చెప్పేవాళ్ళు. సమాజం మార్చడం కాదు, ఒక సీనియర్ పెట్టిన హెడ్డింగ్ కూడా నువ్వు మార్చలేవు. మొదట అది గుర్తుంచుకో. ఏదో చేద్దామని ఆవేశంతో రావద్దు. అతనికి తెలుసు. విశేషం ఏంటంటే వాళ్ళకు తెలుసు తాము ఎందుకు వస్తున్నాం అనేది. తాము ఎందుకు వస్తున్నాము, ఒక ఉద్యోగం కోసం వస్తున్నాం. నేను తప్పని చెప్పట్లేదు. నేను ఇంకా చెప్పేవాడిని, మీరు ఈ జర్నలిజంలో వచ్చి 4 రాళ్ళు సంపాదించాలంటే కుదరదు. ఇక్కడ జీతం తక్కువ, అవకాశాలు ఉంటాయి కానీ జీతం తక్కువ. ఇప్పుడు వేలల్లో జీతాలు చూస్తున్నాం కానీ మొదలంతా 100లే కదా. దీనికంటే కూడా ఒక పచారీ కొట్టు పెట్టుకొని బతుకు, లేకుంటే కనుక ఒక కిరాణా కొట్టు పెట్టుకో, లేకుంటే పాలమ్మి బతుకు, పేపర్ అమ్మి బతుకు, నీ మనస్సు ఎంత ఉంటుంది. జర్నలిస్ట్ ఎందుకు అవుతారో, దీనివల్ల రిస్క్ ఎక్కువ అని మేము అనేవాళ్ళం. కానీ కొంతమంది ప్యాషన్గా ఉన్నవాళ్ళు చాలామంది, ఇప్పుడు దాదాపు ఒక 400-500 మంది విద్యార్థులు ఉన్నారు నా విద్యార్థులు. వాళ్ళు చాలామంది కూడా దే ఆర్ వెరీ ప్రొఫెషనల్, దే ఆర్ థింకింగ్ హైలీ ప్రొఫెషనల్. మెయిన్ స్ట్రీమ్స్లోనే చాలా చోట్ల ఉన్నారు. కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు. బట్ ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే, అపరిమితమైన స్వేచ్ఛ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అరాచకం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్వేచ్ఛను ఎంజాయ్మెంట్ థింగ్ అని అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబుల్ అని చాలామంది తెలియదు. ఇప్పుడు యూట్యూబర్స్కు చాలా స్వేచ్ఛ ఉంది, మెయిన్ స్ట్రీమ్కు దీనికి చాలా తేడా ఉంది. మెయిన్ స్ట్రీమ్లో రూల్స్ రెగ్యులేషన్స్ గట్టిగా ఉంటాయి, ఏం మాత్రం చేసినా కూడా డెఫమేషన్ వేసే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఒక్క బూతు మాట్లాడినా, ఒక్క అక్షరం తప్పుగా రాసినా కూడా పెనాల్టీ చాలా హై లెవెల్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు, కేవలం తప్పు హెడ్డింగ్ పెట్టి. మీరు నమ్ముతారో నమ్మరు, ఒక తప్పు హెడ్డింగ్ పెట్టినందుకు ఉద్యోగం తీసేస్తే ఒక పెద్ద పేపర్లోన, అతను చాలా మంచివాడు, ఆ రోజు ఎందుకు తప్పు హెడ్డింగ్ పెట్టాడు, అతను ఉద్యోగం తీసేశారు. చైర్మన్ చెప్పారు వద్దని, తీసేశారు. తీసేసినప్పుడు అతను మొరపెట్టుకుంటే చైర్మన్ దగ్గర పోయి చెప్పారట, పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఇప్పుడు మధ్యలో ఉద్యోగం చేసేది. ఓకే, పిల్లలు ఏం చదువుతున్నారు ఇప్పుడు, ఇయర్ మధ్యలో వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్ వరకు, వీలైతే నెక్స్ట్ ఇయర్ కూడా ఫీజు నేను ఇస్తాను, అతను మాత్రం ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అంత స్ట్రిక్ట్గా ఉండే అప్పట్లో. మీరు ఆలోచించండి. నాకు అతనితో ఏం విభేదం లేదు, అంత అన్ప్రొఫెషనల్గా ఉన్నవాడు నా పేపర్లో పనిచేయడం నాకు ఇష్టం లేదు, అంతే. ఐ బైండెడ్ టు దట్ అనేవాడు. ఈరోజు అన్ప్రొఫెషనల్గా ఉండడమే ప్రొఫెషనల్. అలా ఉండకపోతేనే తప్పు. అలా ఉండకపోతే మేము ఏదైనా ఒక హెడ్డింగ్ కరెక్షన్ చేయడానికి పోతే వీడికి చేదస్తాం, వీడో ముసలోడు, లేకుంటే ఈ జర్నలిస్ట్ ముసలోళ్ళతో చాలా కష్టం అని. ఏం కష్టం, సరిగ్గా రాయమనడం కష్టమా, ప్రజలకు సరైన వార్త ఇవ్వు అని చెప్పడం కష్టమా, నువ్వేం రాస్తావో నీకైనా అది నప్పుతుందా లేదా అని ఆలోచించుకొని చెప్పడం కష్టమా? ప్రజలకు ఎవరు అలవాటు చేసింది? ప్రజలకు మనమే కదా అలవాటు చేసింది. బూత్ హెడ్డింగ్లు ఎవరు అలవాటు చేసింది? మనమే కదా. బూత్ సమాచారం ఎవరు ఇస్తున్నది? మనమే కదా. లేనిపోయిన రాతలు రాస్తున్నది మనమే కదా. ఎక్కడి నుంచో రావట్లేదు కదా. నేను అనేది ఏంటంటే, ఎవరో తెచ్చారు, నేను పెడుతున్నాను, నాకు సంబంధం లేదంటే ఓకే, వీ కెన్ థింక్ ఇట్, బట్ వీ ఓన్లీ డూయింగ్ దట్ జాబ్. సో దీంట్లో మార్పు రావాలి. ఆన్ ది అదర్ హ్యాండ్, నాయకులకు కానీ ప్రజలకు కానీ అసలు జర్నలిస్టులు అనే అధికారం వాళ్ళకు కూడా లేదు. కారణం ఏంటంటే, వాళ్ళే కదా ప్రధాన కారణాలు. ఈరోజు పేపర్ పెడుతున్నారు, పెద్ద యూట్యూబ్ ఛానల్ పెడతారు, 10 మందిని పోగేస్తావు, వాళ్ళు వస్తారు, వచ్చిన మరుసటి రోజు వాళ్ళ ప్రకారం పని చేస్తున్నారు, ప్రొఫెషనల్గా చేస్తున్నారా, లేకుంటే కనుక హెడ్ ఏం చెప్తే అది చేస్తున్నారా? మనం నిక్కచ్చిగా ఆలోచిస్తే అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా సరే, నేను నా ఎంప్లాయీస్కు స్వేచ్ఛగా వదిలేశాను, ఒక జర్నలిస్ట్గానే పని చేయమని చెప్పాను అని చెప్పి మీడియా సంస్థలు అస్సలు ఈ మధ్య కాలం నుంచి ఏవి లేవని చెప్పాలి.
Yes, అవును. ప్రతి ఒక్క మీడియా కంపెనీ వెనక ఒక రాజకీయ రంగు ఉంటుంది, ఒక రాజకీయ అజెండా ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది, ఒక వ్యాపార దృక్పథం ఉంటుంది. అది ఉండాల్సిందే. వాళ్ళు కూడా ఏమంటారు, మేము ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత, నీకు లక్షల జీతం ఇస్తున్న తర్వాత, నేను జాతిని ఉద్దేశించి ఎందుకు పనిచేయాలి? నా కోసం నేను పనిచేస్తాను. ఎస్ సార్. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఏమని చెప్పారంటే, లైక్ నేను చాలా ఓర్పుతో ఉన్నాను, చాలా సహించాను, ఎవరికన్నా సరే ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది, సో అది దాటిపోయారని చెప్పి అన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని అన్నారు అని చెప్తూ ఆయన అంతా ఫైర్ అవ్వడం జరిగింది. అంటే మన రేవంత్ రెడ్డి గారి పార్టీలోనే గతంలో ఏంటి అంటే సమంత గారి గురించి కొన్ని కీలకమైన అంతే వ్యాఖ్యలు కదా. జరగడం జరిగింది. అంటే కొండ అప్పుడు సురేఖ ఎందుకు గారు గుర్తు అన్నమాట. రాలేదు? అంతే మరి. అప్పుడు మళ్ళీ కనీసం ఆమెను బహిరంగంగా తిట్టిన దాఖలాలు లేవు. ఏది లేదు. పోనీ ఆమె మంత్రి పదవిని బర్తరఫ్ చేసిన దాఖలాలు లేవు. నిజంగా మీకు అంత మీకు పెయిన్ఫుల్గా ఉండింటే కనుక ఆ రోజు గట్టిగా మందలించాల్సిందే. అవును. ఆ రోజు ఏదో ఒక గట్టి చర్య తీసుకొని అసలు ఆమె ఒకటి నిజమండి, ఒక గట్టి యాక్షన్ తీసుకుంటే అది ఆ ఎఫెక్ట్ అన్ని చోట్ల పెడుతుంది. అవును. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి గారికి ఆ ఇమేజ్ ఉండేది. అవును. ఓ ఆ రోజు ఆయన అలా అన్నాడు కాబట్టి ఈరోజు ఇలా అనడంలో ఒక అంతరార్థం ఉంది. అవును. ఆయన చేయలేడు. ఆయన చెయ్యాలనుకున్నా కూడా చేయలేడు. ఎందుకంటే ఆయన ఉంటున్నది కాంగ్రెస్ పార్టీలో. అది జాతీయ పార్టీ. దానికి ఒక అధిష్టానం ఉంటుంది, దానికి ఒక పాలసీ ఉంటుంది. ఒకరి చేతిలో ఉండదు. ముఖ్యమంత్రి చేతిలో ఏముండదో అది ప్రభుత్వాన్ని ఆయన నడిపించగలడు, కానీ పార్టీలో ఆయన చెప్పినట్టెల్లా నడుస్తుందని లేదు. దెర్ ఇస్ నో వే. కాబట్టి అంటే ఒకటండి, గతంలోన బీఆర్ఎస్ వాళ్ళు కూడా అన్నారు, కేటీఆర్ వాళ్ళు కూడా అన్నారు, ఏం మమ్మల్ని అనలేదా, మా పిల్లల్ని అనలేదా? ఆయన కొడుకుని బాడీ షేప్ చేశారు. మళ్ళీ ఎంతమందిని చేస్తున్నారు? ఎవరిని వదులుతున్నారు చెప్పండి? ఎవరిని వదలట్లేదు. ఎవరినైనా ఎవరు వదలట్లేదు? వీళ్ళే వదలట్లేదు. ఇప్పుడు ఒక యూట్యూబర్ హెడ్డింగ్ పెడుతున్నంటే వాడి వెనక పెట్టిస్తున్న వాడెవడు? వాడి వెనక ఆ పని చేయిస్తున్న వారెవరు? మళ్ళీ మీరు ఎప్పుడు కూడా సూత్రధారుల్ని పట్టుకోకుండా పాతదారులను పట్టుకొని దూషిస్తే దానివల్ల ఏం లాభం దానివల్ల? సో గో టు ది రూట్. ఎక్కడ ఇది? రేవంత్ రెడ్డి గారు ఓకే ఇలా అన్నారు, అవును. మళ్ళీ యూట్యూబర్స్కి ఒక రెగ్యులేషన్ ఏమైనా ఉందా? ఎస్, అందులోనూ ప్రొఫెషన్ చూసుకునే వాళ్ళు ఉన్నారు, అందులోనూ కెరీర్గా ఎంచుకునే వాళ్ళు ఉన్నారు. నేను మీకు మొదట చెప్పినట్టు జర్నలిజం ఈజ్ ఏ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ కెరీర్. ఎందుకంటే ఎవ్వరూ చేయలేని పని మనం చేయగలం, సమాజాన్ని అతి దగ్గరగా చూడగలం. చాలామంది పెద్ద నాయకుల ఆఫ్ ది రికార్డ్ ఏముందో మనకే తెలుస్తుంది. అది అంతవరకు వీ షుడ్ బి హ్యాపీ, వీ షుడ్ బి వెరీ ప్రౌడ్. ఏదైనా ఆఫీస్లో అవినీతి జరిగితే కానీ క్షణాల పైన బయటికి తీసుకురాగలిగే సత్తా మనకు ఉంటుంది. కెమెరా కన్ను ఒకటి ఇలా పెడితే ఎలాంటి వాడైనా గజగజ మునిగిపోతాడు. ఇవన్నీ వాస్తవమే, ఇవేవి కాదని కాదు. బట్ చేతిలో కత్తి ఉంది కదా, కత్తి కన్నా కలం గొప్పదే అని అంటున్నాం. మళ్ళీ ఆ కళాన్ని మనం కత్తి కంటే అధ్వానంగా వాడుతున్నాం కదా. అంటే ఇప్పుడు రాస్తున్న రాతల వెనక ఎవరు ఉంటున్నారు? ఇస్తున్న ఒక యూట్యూబ్ హెడ్డింగ్ వెనక ఎవరు ఉంటున్నారు? 80% యూట్యూబ్ ఛానల్స్ పొలిటికల్ గానే పనిచేస్తాయి. అంతే. నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్, టీవీస్, ఎంటైర్ మీడియా 85 to 90% ఇన్ పొలిటికల్ హ్యాండ్స్ ఓన్లీ. మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంక మీరు ఏం ఆశిస్తారు? మీరు ఇప్పుడు ప్రతిపక్షం పార్టీని ఒక మాట అనేటప్పుడు ఏ రోజు యూట్యూబ్ అని గుర్తు రాలేదు. ఇప్పుడు మనల్ని అనేటప్పుడు మాత్రం యూట్యూబ్ అనేది ఎప్పుడైనా అంతే కదా. మనం ఒక దెబ్బ కొట్టేటప్పుడు మనకేం తెలియదు, పైశాచిక ఆనందం ఉంటుంది. అదే దెబ్బ మనకు తగిలింది అనుకోండి, అరే ఇంత దెబ్బ తగులుతుంది అంటే కోపం వస్తుంది. ఒకటి ఇలా చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అబద్ధమని నేను చెప్పాను, ఎందుకంటే అలా అనకూడదు. ఒక్క రేవంత్ రెడ్డి గారినే కాదండి, సామాన్యుడిని కూడా, దేశంలో ప్రతి సామాన్యుడికి కూడా తనకు నచ్చినట్టుగా గుట్టుగా బతికే హక్కు వాడికి ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఆ హక్కును భంగపరిచే అధికారం ఎవరికీ లేదు. ఇంకొక విషయం మీకు చెప్తాను చూడండి, మనం ఇంతమంది మీడియా ఫ్రీడమ్, ప్రెస్ ఫ్రీడమ్ అని మనం పొట్టి మిట్టాడుతున్నామే, రాజ్యాంగంలో ప్రెస్ ఫ్రీడమ్ అనే మాటే లేదు. దెర్ ఇస్ నో డైలాగ్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్. భావ ప్రకటన స్వేచ్ఛ అది ఎవరికి సంబంధించింది? మాట్లాడేవాళ్ళకు. నేనేమైనా మాట్లాడచ్చు, ఎవరికి ఏదైనా మాట్లాడే హక్కు ఫ్రీడమ్ ఉంది, రైట్ ఉంది. ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ ఉంది, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని. అంటే ఒక వాకర్లోనో ఒక వ్యక్తి వాకింగ్ స్టిక్ తిప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అలా తిప్పుకుంటూ వెళ్తుంటే వెనక ఒక అతను వస్తున్నాడు, అతనికి ఆ కర్ర తగిలింది ముక్కుకు. అతను కోప్పడ్డాట. కోప్పడి ఏందయ్యా నువ్వు ఇష్టారాజ్యంగా చేస్తావు, ఆ మాత్రం చూసుకొని పోనక్కర్లేదంటే అప్పుడు అతను అంట, ఐఎమ్ హ్యావింగ్ ఎవరీ రైట్ అండ్ ఫ్రీడమ్ టు రివాల్వ్ మై స్టిక్ లైక్ ఎనీథింగ్, ఐఎమ్ హ్యావింగ్ ఫ్రీడమ్ అంటాడు. అంటే ఆ అవతల వ్యక్తి అంట, ఎస్ యు ఆర్ హ్యావింగ్ ఫ్రీడమ్ బట్ యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్.
ఓకే. నా ముక్కు ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడ నీ స్వేచ్ఛ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయింది. ఈ సూక్ష్మం మీడియా వాళ్ళు గమనించాలి. యెస్. నీ స్వేచ్ఛ ఎక్కడ ఎండ్ అవుతుంది, నీ స్వేచ్ఛ ఎక్కడ ప్రారంభమవుతుంది. అందుకే జర్నలిస్టులకు స్వీయ లక్ష్మణ రేఖ ఉండాలి, అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండాలి. ఒక్కటైతే నిజం, నిన్ను నువ్వే కాపాడుకోవాలి జర్నలిస్ట్ అనేవాడికి. మనం రాస్తాం, ఏదో అసోసియేషన్ వస్తుంది, వాళ్ళు కాపాడుతారు, రాజకీయ నాయకులు కాపాడుతారు, పలానా వాళ్ళు కాపాడుతారు, పలానా వాళ్ళు ఎవ్వరు కాపాడరు. నీ రాతలకు నువ్వే బాధ్యుడివి, నీ తమ్నేలుకు నువ్వే బాధ్యుడివి, నీ కంటెంట్కు నువ్వే బాధ్యుడివి. రేపొద్దున నీ యజమాని కూడా నాకు తెలీదు అంటాడు. అవును, ఆ టైం వచ్చినప్పటికి పారా హుషారు. కాబట్టి బీ కేర్ఫుల్. అంటే తీసుకోవచ్చు, స్వేచ్ఛ తీసుకోవచ్చు. అలాగని రాజకీయ నాయకులపైన ఎవరిపైన రాయకుండా కేవలం అదేదో హరితహారము, డ్రైనేజ్లో నీళ్లు పోవట్లేదు అలాంటివి చేయమని ఎవరు చెప్పరు. డూ, మీరు ఏం చేయాలనుకున్నారు గట్టిగా చేయండి. నిజం చెప్పాలంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మెయిన్ మీడియా వాళ్ళకు పూసలు కందిపోయాయి. ఎందుకంటే వాళ్ళ కంప్లీట్ రెగ్యులేషన్స్, పైగా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. ఏ న్యూస్ని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళు ఎమర్జెన్సీ లెవెల్లోనూ స్క్రీనింగ్ చేసేవాళ్ళు. సోషల్ మీడియాలో అట్లా కాదు. ఇప్పుడు సిటిజన్ జర్నలిజం వచ్చింది, పౌర పాత్రికేయం వచ్చేసింది. చేతిలో ఒక కెమెరా ఉంటే చాలు, ఏదైనా చూస్తే చాలు, టక్కని నువ్వు రాసేస్తున్నావు, ఫేస్బుక్లో పెట్టేస్తున్నావు, వాట్సాప్లో పెట్టేస్తున్నావు, ఒక చిన్న ఫోటో తీసి పెట్టేస్తున్నావు, అది తెగ వైరల్ అయిపోతుంది. కేవలం ట్విట్టర్లో పెట్టినటువంటి ఎన్నో అంశాలకు నాయకులు అంతేందుకు కేటీఆర్ బీఆర్ఎస్ పాలనాయంలో కేటీఆర్ గారు ఎన్ని సందర్భంలోనూ ట్విట్టర్లో వచ్చినటువంటి వాటికి స్పందించి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటికీ కూడా యాక్షన్ ఫర్ దట్ ఇన్ జర్నలిజం ఇట్స్ ఎ గ్రేట్. ఎందుకంటే ఈ జర్నలిజం అనేది లేకుండా ఉంటే, ఈ పాత్రికేయులు అనే వాళ్ళే లేకుండా ఉండింటే అసలు ఎవడికి ఏం జరిగినప్పుడు చెప్పేవాడెవడు, వినేవాడెవడు. ఈరోజు ఓకే కొంచెం శృతి మించిందని బాధపడుతూ ఉండొచ్చు కాక, కానీ అన్యాయం జరిగింది ఎక్కడో మారుమూలలో, ఎవరో ఒకరు వికలాంగుడికి ఎవరికి పెన్షన్ అందలేదో, లేకుంటే బియ్యం అందలేదో, లేకుంటే వాడికి ఫీజు అందలేదో, లేకుంటే ఫీజు ఇవ్వలేదని పరీక్ష హాల్ టికెట్ ఇవ్వలేదో, అది వాళ్ళ మధ్య సమస్య అయినా కూడా ఒక వార్త రాయగానే అది అందరి సమస్యగా మారుతుంది కదా. గ్రేట్ అసలు. మళ్ళీ అక్కడ నీ పెన్నుకున్న పవర్ అది కదా. అది నేను చెప్పేది. నీ పెన్నుకు ఒక పవర్ ఉంది, నీ కెమెరాకు ఒక పవర్ ఉంది, నీ వాయిస్కి ఒక పవర్ ఉంది. యూస్ ఫర్ సొసైటీ, అది కదా మనకు కావాల్సింది. ఓకే, సొసైటీలోనూ బూతు చూసేవాళ్ళు ఉంటారు, నీతి చూసేవాళ్ళు ఉంటారు. అందరినీ బూతు చూసేవాళ్ళగా మారుస్తామంటే అది నీ చేతిలో ఉండే పని. ఒక్కటైతే నిజం, మీరు ఏం చూపిస్తే అది చూడడానికి జనం రెడీగా ఉన్నారు. మన అందరం కలిసి జనాల్ని మహాభూతులు చూసేవాళ్ళగా మార్చేసుకోగలిగాం అద్భుతంగా. ఇది ఇలాగే కొనసాగించాలా వద్దా అనేది మన చేతుల్లో ఉంది. అసలు చాలా క్లియర్గా చెప్పారు వాట్ ఈస్ జర్నలిజం, హూ ఈస్ జర్నలిస్ట్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.